యేసయ్యను గురించిన భారము నాకు ఒక్కడికే ఉండాలా, మీకు ఉండకూడదా? దేవుని గురించిన మాటలు చెప్పాలని నాకు ఒక్కడికే ఉండాలా, మీకు ఉండకూడదా? ఏం దేవుడు మీకేం మేలు చేయలేదా? దేవుడు మీకేం మేలు చేయలేదా? దేవుడు మీకేం సాయం చేయలేదా? దేవుడు మీకేం కార్యం చేయలేదా? అసలు ఏమి చేయకపోయినా పర్లేదు, ప్రాణం పెట్టాడు కదా, అంతకుమించి ఇంకేముండదు చాలు. దేవుడు ఏ మేలు చేయకపోయినా, ఏ కార్యం చేయకపోయినా, ఏ ఆశీర్వాదం దేవుడు ఇవ్వకపోయినా, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. నీవు నేను మనము ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మనం చేసిన పాపాలను బట్టి మన మీద శిక్ష రాకున్నట్లు మన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు కదా. మనం చేసిన తప్పును బట్టి, మనం చేసిన పొరపాటును బట్టి, మనం చేసిన ఘోరమైన దుష్కార్యమైన కార్యక్రమాలను బట్టి, మనలో ఉన్న దేవునికి నచ్చని అవిధేయకరమైన కార్యకలాపాలను బట్టి, మనం చేసిన ప్రతి తప్పును బట్టి మన మీదకి రావాల్సిన శిక్ష దేవుడు తన మీదకి వేసుకున్నాడు కదా. దేవుడే సాక్షాత్ నరరూపిగా మానవ రూపంలో వచ్చి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు కదా. చాలు. ఇంకా ఆరోగ్యం ఇవ్వకపోయినా, డబ్బు ఇవ్వకపోయినా, ఆశీర్వాదం ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా చాలు. నీ కొరకు నా కొరకు నీవు నేను చేసిన తప్పులకు ప్రతిఫలంగా మనం శిక్ష అనుభవించాల్సింది, దానికి బదులుగా మన కోసం దేవుడు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ ప్రాణాన్ని గూర్చిన ఆ బాధ్యత ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మన అందరికీ ఉండాల్సిందే. ఆ మధ్యకాలంలో కొత్తూరులో అంబాపురం దగ్గర ఒక వ్యక్తి దారంబడి వెళుతూ ఉన్నప్పుడు నాకు ఎందుకో మనసు ప్రేరేపణ వచ్చింది, అతనికి దేవుని వాక్యం తెలియజేయాలని. అంబాపురం మార్గం ఆ రూట్లో అతను వెళుతూ ఉన్నప్పుడు నేను బైక్లో వెళుతూ బండి ఆపాను. బండి ఆపి అతనితో పరిచయం చేసుకుని షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఎక్కడ ఏంటి అని అయితే పలానా చెప్పాడు. నేను చెప్పాను, మరి మీకు యేసు ప్రభు తెలుసా అని అడిగాను. అనగానే అతను నా వైపు చూసి తెలుసు అన్నాడు. ఏం లేదండి, మీరు యేసుప్రభుని నమ్ముకోండి, మీరు బాగుపడతారు. యేసుప్రభు నిజమైన దేవుడు, సస్తే మీరు నరకాన్ని పోకుండా పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభు మార్గము అని అతనికి ప్రేమ కలిగిన మాటలు, దేవుని మాటలు, కొన్ని మాటలు చెప్పా. అతను అన్నాడు, ఎవర్రా నువ్వు, మోసుకొని పోరా సాలుగా అన్నాడు. అట్టే అనేసాడు అతను. ఎవర్రా అసలు నువ్వు, పోరా మూసుకొని. యేసు ప్రభు అంట, యేసు ప్రభు అని నేను చెప్పాను. మంచిది, చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత మీ వచ్చేసి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఇంకోసారి మీరు చెప్తారా, ఈ మాటలు మాడతారా? కానీ మనం అలా చెప్పాలి, అది మన బాధ్యత. నీవు నమ్మిన యేసు గురించి మాట్లాడము నీ బాధ్యత. నువ్వు నమ్మిన యేసయ్య గురించి మాట్లాడము నీ బాధ్యత. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని గురించి మాట్లాడము నీ బాధ్యత. నీ కోసము రక్తాన్ని కార్చిన దేవుని గురించి మాట్లాడము నీ బాధ్యత. వాళ్ళు తిడతారో తిట్టరో ఏం చేస్తారో మనకు అనవసరం. అది మనము దేవుని వాక్యాన్ని నాటుదుముగాక.